హాయ్ హలో వెల్కమ్ టు టీఎఫ్పిసి దిస్ ఇస్ కావ్య. సో ఈ మధ్య ఒక ట్రైలర్ రిలీజ్ అయింది. యూనో నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, దట్టి హరి అంట. మామూలుగా లేదు ట్రైలర్, అందులో చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో అవన్నీ క్వశ్చన్స్ని క్లారిఫై చేయడానికి నాతో పాటు యంగ్ అండ్ డైనమిక్ హీరో ఉన్నారు శ్రవణ్ రెడ్డి, అండ్ ఐ హ్యావ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సిమ్రత్. హాయ్ సిమ్రత్. Hi, how are you? యా ఐమ్ గుడ్. హౌ ఆర్ యూ? We are doing good. హాయ్ కావ్య. మీకు స్పెషల్గా హాయ్ చెప్పాలా? హాయ్ చెప్పొచ్చు కదా. హాయ్ కావ్య అన్న నేను. యా ఏంటి మీరు పక్క హైదరాబాదీ అంట, బట్ యూ లుక్ లైక్ బాలీవుడ్ హంక్లా. వాట్ అట్లా అనిపిస్తుందా మీకు? యా నాకు అట్లా అనిపిస్తలేదు. ఇక్కడనే పుట్టినా ఇక్కడనే పెరిగిన నేను. అంటే కొన్ని రోజుల నుంచి, అంటే కొన్ని రోజులు ఇంకా ఛానళ్ళ నుంచి యాక్చువల్గా బాంబేలో నేను సెటిల్ అయ్యాను. ఓకే. హిందీ టెలివిజన్, హిందీ వెబ్. సో మోస్ట్లీ అక్కడే పనిచేసాను. లాస్ట్ ఆల్మోస్ట్ 11-12 ఇయర్స్ అయిపోయింది, ఇంకా ఎక్కువనే అయిపోయింది. ఓకే. సో ఇక్కడ దొరకలే పని, అక్కడ పోయినా. ఇప్పుడు వచ్చింది మళ్ళీ వచ్చేసిన ఇక్కడికి. సొంత గూటికి మళ్ళీ చేరారు. అంతే కాదు, కర్మభూమి, ఇదేమో జన్మభూమి. Dialogue. ఓకే, సో లెట్ మీ ఆస్క్ యూ ఫస్ట్ క్వశ్చన్. అసలు దట్టి హరి ఏంటి, పేరు ఎందుకు అలా పెట్టారు? హరి అయితే నా పేరు, మీకు అది అర్థమే ఉంటుంది ఫిల్మ్లో. ఇక అది టైటిల్లోనే క్లియర్ ఉంది కదా, డర్టీ హరి. ట్రైలర్లో క్లియర్ ఉంది. ట్రైలర్ చూసినాను, అంటే ట్రైలర్తో జస్టిఫై అవుతుంది కదా. ఇక దాని గురించి ఇంకెంత చూసి మీకు అర్థమవుతుంది, ఇంకా దానికంటే ఏం చెప్పాలి నేను. ఓకే, సో ఫస్ట్ నాకు తెలుసుకోవాలని ఉంది, అసలు మీరు ఈ సినిమా ఒప్పుకోవడానికి గల రీజన్స్ ఏంటి? వాట్ ఆర్ ద ఫస్ట్ థింగ్ మీకు మిమ్మల్ని ఈ సినిమా ఒప్పుకునేలాగా ఇంప్రెస్ చేసిన ఫ్యాక్టర్ ఏంటి? ఫస్ట్ ఎంఎస్ రాజు సార్. యా. సెకండ్ రీజన్, నేను ఆఫ్కోర్స్ ఫస్ట్ టైం కలిసాను తనని. దానికంటే ముందు ఆఫ్కోర్స్ ఐ నో హిమ్. సో తను అది ఐ థింక్ నేను ఇప్పటివరకు అడగలేదు. నా గెస్ ఏంటంటే ఐ థింక్ నా వెబ్ షో ఒకటి ఎంఎక్స్ ప్లేయర్లో 2 సీజన్స్ వచ్చిండే 2019లో. చాలా బాగా నడిచిండే అవి. సో ఐ థింక్ హీ కేమ్ అక్రాస్ దాట్ అండ్ హీ కేమ్ టు నో దట్ ఐమ్ తెలుగు బాయ్. సో అదే టైంలో తను ఈ ఫిల్మ్ గురించి, హీరో గురించి చూస్తుండే అనుకుంటా. సో హీ మెట్ మీ, నారేషన్ అయ్యండే. అండ్ ఐ వాజ్ ఆల్సో కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ బికాజ్ ఎంఎస్ రాజు సార్ ఇమేజ్ అదంతా ఏదైతున్న కైండ్ ఆఫ్ లార్జ్ ఫిల్మ్స్ అండ్ ఒక రకమైన సంక్రాంతి రాజు తనని ఏదైతే అంటారు. సో ఆ ఇమేజ్ నుంచి ఈ ఫిల్మ్ వాజ్ వెరీ యంగ్ అండ్ వెరీ ఇర్రెలివెంట్ అనిపించింది నాకు. ఇట్ వాజ్ అ వెరీ ప్లెజెంట్ సర్ప్రైజ్కి రాజు సార్ కమింగ్ ఫ్రమ్ దట్ జనరేషన్ హెస్ కైండ్ ఆఫ్ అడాప్టెడ్ టు వాట్ ఈస్ నీడెడ్ అని నాకు అనిపించింది. ఈ స్టిల్ రెలెవెంట్ అనే టైప్లో అనిపించింది నాకు. సో ద స్క్రీన్ ప్లే, బికాస్ హీ ఎక్కువ ఎక్స్ప్లెనేటరీ పెట్టలే ఫిల్మ్లో, హీ జస్ట్ వెంట్ ఫర్ ఇట్. క్యారెక్టర్ ఇస్, ఐ కాంట్ సేకి అండ్ ప్రొటాగనిస్ట్ అవుతుందో పాజిటివ్ అని కాదు. అది నా పాజిటివ్ కాదు, వాడు నా నెగిటివ్ కాదు. జనరల్ లైఫ్లో మనం అయితే ఎట్లుంటామో, మిడిల్ లైన్లో మనం అయితే ఉంటామో ఆ టైప్లో క్యారెక్టర్ ఉంది, విచ్ ఐ లైక్ పర్సనలీ. బికాజ్ రియల్ లైఫ్లో మనం అలాగే ఉంటాం. మనం అటు రాముడు కాదు, అటు రావణుడి కాకుండా మధ్యలో ఎక్కడ ఉంటాం. సో జనరల్ మన ఫిల్మ్స్లో జనరల్ హీరో అంటే ఒక పాజిటివ్ సైడ్ రాముడు లెక్కనే ఉంటుంది మోస్ట్లీ, అట్లీస్ట్ మన తెలుగు సినిమాలలో జనరల్గా. కానీ ఈ రోజుల్లో థింగ్స్ ఆర్ చేంజింగ్ అండ్ దిస్ ఇస్ వన్ థింగ్ ఐ లైక్. అండ్ స్క్రీన్ ప్లే వైజ్ ఆల్సో రియలీ లైక్. వాట్ అబౌట్ యూ? మీరు రాముడా రియల్ లైఫ్లో, లేదా కృష్ణుడా? నేను మధ్యలో, అందరి మధ్యలోనే నా బిలీఫ్. 90 మెజారిటీ ఐ ఫీల్ కి అటు రాముడు కాదు, కృష్ణుడు. Good or completely bad? నాకైతే ఐ డోంట్ బిలీవ్ ఇన్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. వాట్ సూట్స్ అన్ ఇండివిజువల్, అది. ఓకే, మీరు ఏ బిరుదు ఇస్తారు ఆయనకి? వాట్ టైటిల్ యు విల్ గివ్? రాముడా కృష్ణుడు అకార్డింగ్ టు యూ? There's nothing one character I can, just As Shravan she's asking. as Shravan, and that's what Mix, I'm saying. you feel a mix. Yeah. ఓకే, నాట్ బ్యాడ్, నాట్ బ్యాడ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ యూ బోత్ లుక్ వెరీ హాట్. That's a compliment. That's a good thing. సో I'm ఈ glad. క్యారెక్టర్ చేస్తున్నప్పుడు సిమ్రత్ మీరు చెప్పండి, హౌ ఓపెన్ ఆర్ యూ టు డూ దిస్ క్యారెక్టర్? ఏదన్నా ఇబ్బందిగా, డిడ్ యూ కెప్ట్ ఎనీ మార్జిన్స్ ఆర్? Yeah, when I heard the script, obviously I loved the script, but then I was not really okay with the kissing scenes and anything. But then at the larger point, I saw the script, the content. So I was like, okay, this is just a part of it. This is not the entire movie. So I was like, okay, now the industry is changing, people are changing, audience is changing. So I need to adapt what is going on. So that is how I did it. ఓకే, సో ఈ మూవీ చేస్తున్న టైంలో, డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఎప్పుడైనా మీకు లైక్ ఈ రొమాంటిక్ సీన్స్, ఈ బోల్డ్ సీన్స్ చేయడంలో ఎప్పుడైనా ఇబ్బందిగా అనిపించిందా? అంటే ఈ సినిమా ఎందుకు చేస్తున్నామన్న పాయింట్ ఏమైనా వచ్చిందా? అంటే అఫ్కోర్స్ యూ ఆర్ ప్రమోటింగ్ దిస్ ఫిలిం, ఎట్లాగైనా నో అని చెప్పరు, బట్ స్టిల్. అట్లేం లేదు. నో ఆన్సర్ నో అంటే నోనే చెప్పేవాడిని నేను. కానీ నాకు అట్లా ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే నేను ఫస్ట్ డే ఈ రోజు అయితే సార్ నుంచి నరేషన్ విన్నాను, ఆ రోజే నాకు అర్థమైంది దట్స్ అ రియలీ గుడ్ స్క్రిప్ట్ అండ్ హీఈస్ అటెంప్టింగ్ సంథింగ్ న్యూ అని నాకు అర్థమైంది. విచ్ ఈస్ యంగ్. ఆ క్యారెక్టర్ ట్రేట్స్ అవుతుందో అది చాలా రెలెవెంట్ అని చెప్పి నాకు అనిపించింది యూత్ ఆన్ స్పెషల్, బికాజ్ ఇట్స్ మోర్ ఆఫ్ అ యూత్ అపీల్ ఫిల్మ్.
సో నాకు అలాంటి డౌట్ ఎప్పుడు అనిపించలేదు. వేరే అలాంటి సీన్స్ చేయడంలో ప్రాబ్లం అంటే నేను స్టోరీ చెప్పినప్పుడు ఫిల్మ్ దాని గురించి చేయలేదు, క్యారెక్టర్ జర్నీ ఉంది, ఒక ఓవరాల్ బర్డ్స్ వ్యూలో ఎప్పుడైనా మనం చూస్తే ఒక ప్రాపర్ స్టోరీ ఉంది, ఆర్గానిక్గా ఫ్లో అవుతుంది స్టోరీ, దాంట్లో ఇది ఒక ఎలిమెంట్. సో నాకు ఆల్రెడీ స్టోరీ విన్నప్పుడు యాక్సెప్ట్ అంటే నేను డైజెస్ట్ చేసుకున్నాను కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి అనిపించలేదు, అట్లాంటిది ఎప్పుడు అనిపించలేదు. ఓకే. అండ్ ట్రైలర్లో మీరు చేజ్ చేస్తూ ఉంటారు, కొంచెం రొమాంటిక్గా కనిపిస్తుంది, కొంచెం అప్పుడే రొమాంటిక్గా అనిపిస్తుంది, అప్పుడే చేజింగ్, లాస్ట్కి మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చారు, అప్పుడు మాకు తల బద్దలైపోయింది అనమాట. సెకండ్ ట్రైలర్లో ఉంటున్నారా మీరు? లాస్ట్కి మసాజ్ ఉంటుంది, అదే అర్థమైంది. ఏంటి అసలుకి స్టోరీ దాన్ని మాస్టర్ స్ట్రోక్ అంటారు, తన రాజు గారు ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ అది, మామూలుగా కాదు. నేను కూడా యాక్చువల్గా అది ఉన్నదని నాకు కూడా తెలియదు, నేను నిన్న ట్రైలర్ లాంచ్లో చూశాను. నేను ఇంకా హై లైఫ్ నుంచి ఐ థింక్ వంశీ గారు ఉన్నాయి అనుకున్నాను నా పక్కకి, తనకు కూడా తెలియదు యాడ్ చేసిన రాజు గారు. ఫస్ట్ ట్రైలర్ కట్ రఫ్గా తెలుసు నాకు ఎలా ఉండే అని, కానీ మొత్తం చూడలేదు ఫైనల్. నిన్న నేను ప్రసాద్ ల్యాబ్స్లో చూసినప్పుడు ట్రైలర్ లాంచ్లో వంశీ గారు నేను పక్కకు కూర్చుని అనుకుంటే వంశీ గారు అనుకుంటా పక్క కూర్చుంటే, సో తను నేను ఒకటేసారి ఇద్దరం ఒకటే షార్ట్ వచ్చిన ఇది ఎప్పుడు యాడ్ అయిందని చెప్పి. ఎలా ఫీల్ అయ్యారు మీ సీన్ మీరు చూస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ ఆ లాస్ట్ బిట్? ఐ థింక్ అది ఒక చిన్న కైండ్ ఆఫ్ ఒక ఐ థింక్ మీరు అదే ఒక ట్రైలర్లో ఒక మూడ్లో తీసుకెళ్ళి టైటిల్ కూడా ఇచ్చేసిండు తను, దాని తర్వాత అది వేసిండు సడన్గా డిఫరెంట్గా. ఐ ఫీల్ ఇట్ వాజ్ అ గుడ్ స్ట్రోక్. నాకైతే అంటే ఓవరాల్గా చూడడానికి అయితే నాకైతే బాగానే అనిపించింది. ఇట్ వాజ్ సో ఐ లైక్ ఇట్. ఓకే. ఆ సీన్ ని మీరు ఎన్నిసార్లు లైక్ ఎన్ని టేక్స్ చేశారు? ఆ సీన్ గురించి పెద్ద స్ట్రెస్ ఉండే. అవునా? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్వియస్లీ టైం క్రంచ్ లిమిట్లో అది అనుకుంటా, ఆ రోజుకి లాస్ట్ సీన్ కూడా అనుకుంటా, దాంతో ఇంకొక ఇంపార్టెంట్ సీన్ చేసేది ఉండే. సో ఆబ్వియస్గా ఆయిల్తో ఉండే కాబట్టి సో తను ఫ్రెషన్ అప్ కావడానికి టైం ఎక్కువ కావద్దని చెప్పి, సో బేసిక్గా నేను ఫేక్ యాక్టింగ్ చేసుకుంటాను, ఎందుకంటే ఒక కెమెరా మూవ్మెంట్లో కరెక్ట్ టైంలో ఆ కెమెరా ఫ్రేమ్లో నో ఇనిషియలీ 1-2 takes I didn't put oil. I didn't put oil. స్టార్టింగ్లో పెట్టలేదు నేను, కెమెరా మూమెంట్లో ఒక పాయింట్కి వచ్చినప్పుడే ఆ ఆయిల్ పడ్డట్టు కావాలి. సో టేక్స్ అనేది పెద్ద దాంట్లో తీసుకోలేదు, ఎందుకంటే దాని తర్వాత సీన్ ఉండే ఆ రోజు మళ్ళీ మేము తనకు ఫ్రెష్ అప్ అవ్వడానికి టైం పడుతుంది, తన హెయిర్ ఖరాబ్ అవుతుంది అది ఇది అని చెప్పేసి ఐ థింక్ 1-2 takesలో అయిపోయింది అది. ఓకే. సో మీతో పాటు ఇంకొక హీరోయిన్ కూడా ఉన్నారు. సో ఇద్దరిట్లో ఎవరితో ఎక్కువగా కంఫర్టబుల్ అనిపించింది వర్క్ చేయడానికి? ఓన్లీ హానెస్ట్ ఆన్సర్. లేదు, బేసిక్గా ఆబ్వియస్గా కొన్ని ఒక రకమైన కంఫర్ట్ తనతో వేరే ఈక్వేషన్ యాజ్ అ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్, హరి ఇంకా రుహానీ క్యారెక్టర్ అవుతుందో తనతో ఒక డిఫరెంట్ ఈక్వేషన్ అది ఆల్టుగెదర్. సో వెరీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉండే నాది. తనతో ఒక లెవెల్ ఆఫ్ కంఫర్ట్ లెవెల్ ఎక్కువ అవసరం ఉండే ఫర్ క్యారెక్టర్స్ టు యూనో మీకు ఏదైతే అనిపించిందో అది నిజంగా కనిపించడానికి. సో ఐ స్పెంట్ మోర్ టైమ్ షూటింగ్ విత్ ఇన్ దాట్ సెన్స్. ఐ స్పెంట్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ విత్ రుహానీ ఆల్సో. కానీ ఆ విషయం బట్ ఐ కాంట్ సే దట్ బికాస్ ఇట్ వాస్ అ వెరీ డిఫరెంట్, ఇట్ వాస్ మోర్ ఆన్ ఐ మీన్ నేను ఎలాంటి ఈక్వేషన్ అనేది చెప్పలేను. యాజ్ అ ఫ్రెండ్ ని పూచా ఉస్నే ఫ్రెండ్ లాగా అడిగారా మీరు? వాట్ ఎవర్ అన్ని ఓకే ఫ్రెండ్ గా చెప్పండి. అరే తూ హీ है सब कुछ तू ही है బిస్కెట్ నో డోంట్ ఫాలో. ఓకే, హానెస్ట్ గా చెప్పమని చెప్పాను. లాస్ట్ లో డిస్కౌంట్ లో తూ ఏరే అంటే కైసా. బట్ నేను ఏది ఉండే అదే చెప్తున్నా, మీకు ఆన్సర్ నచ్చకపోతే నేను ఏం చేయాలి చెప్పు? ఈమెకు నచ్చలేదు, మీకు నచ్చలేదు. ఓకే, సో ఓకే విల్ అగ్రీ, డన్, ఇట్స్ ఓకే. ఓకే, సో ఎస్ మీకు మళ్ళీ కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను. ఐ వాంట్ అంటే 30 క్వశ్చన్స్ కూడా ఉంటాయి కొన్ని. సో మీరు ఓపెన్ గా సినిమానే చేశారు కాబట్టి ఆన్సర్ ఇవ్వడంలో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఏం ప్రాబ్లం ఉండకపోయింది నాకు. కానీ ఎస్, సో వెన్ వాజ్ యువర్ ఫస్ట్ సిట్టింగ్? యా, బూజింగ్. అచ్చా అట్లనా? యా, నేను తాగను మందు బై ది వే. సో మీరు అట్లా అడిగితే నేను ఏం చెప్పలేను. ఇప్పుడు నిజాలు చెప్పండి. నేను సోషల్ డ్రింకింగ్ చేస్తాను, వైన్ పట్టుకుంటా అంతే, రెడ్ వైన్ తాగుతాను. బట్ ఐమ్ నాట్ రియలీ ఇన్ టు డ్రింకింగ్ యాజ్ సచ్. బట్ సిట్టింగ్ ఐ బీన్ అంటే సిట్టింగ్లో కూర్చున్నా ఛాన్స్ అలా. ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి గ్యాంగ్ అంతా అదే ఉండే. నాకు ఏజ్ టైం అంత గుర్తులేదు కానీ బట్ టీన్స్లో ఉన్నప్పటి నుంచి అది 16-17 నుంచి మా ఫ్రెండ్స్ అందరూ తాగేవాళ్ళు, నేను తాగకపోయేవాడిని. బట్ ఐ వాజ్ ఆల్వేస్ బీన్ పార్ట్ ఆఫ్ ఇట్. సో మేబీ 16-17 అనుకుంటా అప్రాక్స్గా. ఇంకోటి ఏంటంటే నా ఫ్రెండ్స్ సర్కిల్ అందరు నాకంటే కొంచెం పెద్దోళ్ళే ఉండే ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి కూడా. దే ఆర్ ఆల్వేస్ 2-3 years elder to me. మై హోల్ సర్కిల్ వాస్. సో వాళ్ళ లైఫ్ కొంచెం ముందు కూడా మొదలు పెట్టేసింది వాళ్ళ లైఫ్. సో బట్ నేను ఎప్పుడైనా వాళ్ళతో కూర్చునేవాడిని. ఓకే, సో సిమ్రత్? I don't. For the movie also, I had to have a beer, and oh my god, more than acting, that was difficult for me to have beer. So I don't drink,
And if forced, then I can have a wine, but that also no, as a no option for me. ఓకే చిన్న పిల్ల ఇంకా మేము ఇక్కడ ఇప్పుడు చిన్నపిల్ల రావుతుంది. ఓకే మీరు హైదరాబాద్ అయ్యండి యు ఆర్ లైక్ నేను గుడ్ బాయ్ అంటే హౌ కెన్ వి బిలీవ్ అంటే హైదరాబాద్లో అంతా ఖరాబ్ అయిన రాయింది అట్లా అంటే ఖరాబ్ అని కాదు ఇట్ ఈస్ నాట్ కైండ్ ఆఫ్ ఖరాబ్ బట్ ఇట్ ఈస్ లైక్ హైదరాబాద్ నో అనమాట రెగ్యులర్ ప్రాక్టీస్ అనమాట మందు తాగడం. నాట్ రెగ్యులర్ ప్రాక్టీస్ యు ఆర్ టేకింగ్ మీ ఇన్ రాంగ్ వే బిర్యానీ ఇంకా మందు కన్ఫర్మ్. యా మోస్ట్ బిర్యానీ అంటే నాకు కూడా ఇష్టమే కానీ మందు వారు పోలేదు ఇప్పటివరకు ముచ్చటైతే. ఓకే ఇక రీజన్ ఏం లేదు దానికి. ఓకే నేను ఇంకా ఏం మాట్లాడాలనుకోవట్లేదు మీరు తాగనని చెప్పారు కాబట్టి ఐ డోంట్ వాంట్ డ్రాగ్. ఓకే ఓకే సో యువర్ ఫస్ట్ క్రష్ అట్లా గుర్తులేదబ్బా ఫస్ట్ క్రష్ అంటే. I have to remember. చెప్తారు కదా అబ్బాయిలు ఫస్ట్ క్రష్ అంటే టీచర్స్ ఎప్పుడైనా టీచరే ఉంటుంది నాకు తెలిసేది ప్రతి అబ్బాయికి. ఓకే టీచర్ మేబీ అనొచ్చులేండి టీచరే అనుకోండి. ఏదో చెప్పాలి కాబట్టి అందరికి first ఇంగ్లీష్ crush టీచర్ అందరు కాదు. ఇంగ్లీష్ టీచర్ అయినా బయాలజీ టీచర్ అయినా ఉంటుంది ఎందుకు మోస్ట్లీ. Fast గా ఉంటారు ఇంగ్లీష్ టీచర్స్ మోస్ట్లీ అదొక రీజన్ ఉంటుంది. లేకుంటే వై బయాలజీ టీచర్ ఇట్ డిపెండ్స్ అనుకో అంటే మ్యాండేటరీ కాదనుకోండి బయాలజీ టీచర్ ఉంటుంది. Biology మా teacher బయాలజీ there. టీచర్ షీ యూస్ టు లుక్ గుడ్ ఆల్సో. ఓకే సో ఐ థింక్ మై బయాలజీ టీచర్ ఆల్సో లుక్స్ గుడ్ సో వాట్ అబౌట్ యు Mine is Hrithik Roshan from Born. The time I started speaking, I knew I like Hrithik Roshan. And that time I used to say Lithik, and now I say Hrithik. So from, I think I've been his honest fan since childhood. ఓకే Yeah. సో డు యు వాంట్ టు టెల్ ఎనీథింగ్ టు రితిక్ రోషన్ I wish if he sees this, I love you and I want to meet you, I want to hug you. That's it. ఓకే నైస్ డు యు చాట్ ఎట్ నైట్ డు ఐ చాట్ ఎట్ నైట్ పొద్దున కూడా వేస్తా సాయంత్రం కూడా వేస్తా మధ్యాహ్నం కూడా వేస్తా రాత్రి కూడా వేస్తా. I'll add you some more text in that. చేస్తా Okay. రాత్రి కూడా చాట్ చేస్తాను నేను. Do you make dirty chat? పని Because అట్లా we are promoting. నేను our ఏమంటున్నా business. అంటే డర్టీ చాట్కి నాకు రాత్రితో సంబంధం లేదు చేస్తాను నేను డర్టీ చాట్ Okay. కానీ రాత్రి ఎందుకు అని నాకు But he's open full day for that. దానికి Sorry. టైమింగ్ ముహూర్తం ఏం లేదు. Yeah. Okay. Yeah. Okay. Okay. Who What doesn't? about you? I don't have anyone to talk dirty, na. So for me, it is, Hey. దట్స్ He నాట్ ద said రైట్ no. ఆన్సర్. that is the honest answer. Means See? what it is, it is. పక్కన శ్రవణ్ రెడ్డిని పెట్టుకొని there is no person who is like dirty అంటే ఎట్లా? No, but Check he's answer not it. that dirty in real life. He's not. No, he's not. Wow. తెలిసిపోయింది కదా మరి మన రియల్ క్యారెక్టర్ ఏందో. First bold movie experience. Dirty movie experience. నేను ముందే చెప్పాను కానీ బాంబేలో టెలివిజన్ అయినా వెబ్ అయినా చేశాను చూడండి మీరు ఎంఎక్స్ ప్లేయర్లో ఒకటి ఉండే థింక్ ఇస్తానని చెప్పి చూస్తే దాంట్లో కూడా ఉంది. He was already. He was. సో బట్ దానికన్నా prepared. ముందు నేను ఒక ఎపిసోడ్కి చేశాను ఐ థింక్ ఎంటీవీ కోసం చేశాను నేను. Not making movies, watching. అచ్చా డర్ట్ మీరు అన్న ఐ థాట్ యాజ్ అన్ యాక్టర్ No, అమౌంట్ no. Watching dirty నాకు తెలిసి నా ఏజ్ గ్రూప్ వాళ్ళు అందరు గుర్తుంటుంది ఒక ఫిల్మ్ వచ్చింది హిందీ ఫిల్మ్ స్टाइल అని చెప్పి style. Style is not. एक फिल्म आई थी स्टाइल बोल के हिंदी में. हाँ आई थिंक शर्मन जोशी का ఉండే అనుకుంటా దాంట్లో. That is not the movie. Aksar is the movie which is the first bold movie. नहीं नहीं In मैं our जो age देखा group. हूँ मैं अपने बता अबे तुम मैं Okay, give तुमसे your मुझे- answer. Okay, I हाँ. understand. Give your answer. ఐ థింక్ స్టైల్ అనుకుంటా దానికి పెద్ద ఎక్సైట్మెంట్ ఉండే మా గ్యాంగ్లో అంతా స్టైల్లో చూడాలని చెప్పి స్టైల్ చూడాలని ఐ థింక్ అది ఒక ప్రాపర్ కమర్షియల్ ఫిల్మ్స్లో బోల్డ్ మూవీస్ చూసింది అనుకుంటా అదే అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. Okay. నేను అప్పుడు నైన్త్ 10th ఉండే 9th, అనుకుంటా 10th లో చూసారు దట్టి పిక్చర్ అనుకుంటా శ్రవణ్ రెడ్డి. డర్టీ పిక్చర్ అనట్లేండి మంచి సినిమానే But the style బట్ is. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ద బట్ ఇట్స్ చాలా ఇట్ విల్ బి ఇట్ క్యాన్ బి పాస్డ్ ఆఫ్ as ఓకే సిమ్రన్. I remember there was a movie named Aksar. Aksar. मुझे నేను నేమ్ పేరు విన్నా కానీ గుర్తు రావట్లేదు ఒకసారి. It had a lot of kissing scenes, but I was not allowed to watch that movie. So my Okay. sister said the movie was there in my computer that time, like computer. So my sister said that you cannot open this folder. This is not meant for you. But why I should not watch this? What is there? What is there? But then I think I watched it when I was in my 10th. Like I had to wait around 3 years, I guess, for that movie. So yeah, 10th I think. Okay. I might be 15 years. Yeah. Yeah. लड़की जल्दी जवान हो गई. But that is just a movie. अच्छा A जस्ट normal बता रहा हूँ movie, यार. Bollywood movie. माइक को क्या हुआ? దట్ ఈ హ్యాబిట్ ఆర్ సంథింగ్. Bite my nails. I never cut my nails. ఇక That's- చేతి అయితే ఆబ్వియస్లీ నోరుతో బట్ ఇప్పుడు కొరికేస్తాను. కరోనా టైం డోంట్ డు దట్. చేతులు కడుకుంటుంటా ఏం కాదు ఇక అలవాటు అయితే తప్పది. ఓకే. కాళ్ళ ఏమో నేను ఫింగర్స్ తీసేస్తాను నెయిల్ కటర్ యూజ్ చేయను ఇక 90% యూజ్ చేయాలి. ఓకే. ఐ థింక్ అదొక గలీజ్ అలవాటు ఉంది నాకు. అంటే నేను కూర్చుంటా మీటింగ్లో కూర్చుంటే కూడా చెప్పులు వేసుకొని పోతే సపోజ్ అంటే ఇలా కూర్చొని ఇట్లా తీసేస్తుంటాను మొత్తం.
వెరీ వియర్డ్. సో ఓకే సిమ్రత్ మీరు? Mine also, I bite my nails, and habits means I keep myself very messy, and my things around me are always, you know, dirty and messy. So that is my bad habit, dirty habit maybe. ఓకే యువర్ ఫస్ట్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఫస్ట్ ఆడిషన్ వాట్ ఎవర్? ఫస్ట్ ఆడిషన్ నేను బాంబేకి షిఫ్ట్ కాలేదు అప్పుడు. బాంబేకి వెళ్దామనే ఆలోచనలో ఉండే, ఎట్లా అనేది ఒక థాట్లో ఉండే నేను. స్కూల్ అయిపోయింది, కాలేజ్ కూడా అయిపోయింది, 11th 12th అయిపోయింది. అంటే ఇక్కడ ఒక ఆడిషన్ అండే, కైలాష్ ఖేర్ డెబ్యూ ఆల్బమ్ ఉండేది, మ్యూజిక్ వీడియో. చాలా హిట్ సాంగ్స్ అది, తేరీ దివానీ ఇంకా తోబా తోబా. సో దానిది ఇక్కడ ఆడిషన్ అయ్యండి. బేగంపేటలో ఏదైతే మన లైఫ్ స్టైల్ ఉందో ఆ ఫ్లైఓవర్, దానికి ఎదురుగా ఒక ఆఫీస్ ఉండే. సో ఆఫీస్లో దాని ఆడిషన్ అండి, అది నా ఫస్ట్ ఆడిషన్. నాకు అది వచ్చిండు, ఐ గాట్ ఫైనలైజ్డ్. సో కైలాష్ ఖేర్ అప్పుడు దాన్ని రామోజీలో షూట్ చేసిండే, తోబా తోబా అని చెప్పి ఇట్స్ సాంగ్. సో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ సాంగ్. Kailash Kher's debut song and my first to work on motion camera. Oh wow. Nice. Okay. What about you? Your first audition? My first audition was for Clinic Plus, and I was around 13 years. That was my first audition, and they gave me the script. Okay. And then they said me, okay, come do the audition. I was like, okay. I forgot everything what I have to do. I was so blank, and then they said me to give my introduction, like say your name, age, height. I was so nervous that I was just looking at my sister. Then she's like, say your name. I'm like, no, I don't want to give my audition, and I just went off. I did not give my audition. I was so nervous. So that was your first. Yeah, but that was my first audition ever. Yeah. Okay. Your first class bunk or college bunk? మా అమ్మ నాన్న కూడా చూస్తారు, నేను చాలా మంచోనని అనుకుంటారు ఇంట్లో. ఎందుకు అవును, అని చాలా చెప్పేసి మంచోడు అని అనుకుంటారు. అది వేరే పని అని చెప్పి వాళ్ళు ఒప్పేసుకుంటారులే. కానీ ఓకే, కొట్టినా నేను కూడా బంకులు తక్కువనే కొట్టినా నేను, కానీ బంకులు కానీ కొట్టినలేండి. తక్కువ ఎక్కువ అని కాదు, ఫస్ట్ది మా వేరే లెవెల్ ఉంటుంది అది, ఎందుకంటే చాలా భయంగా ఉంటుంది కాబట్టి. 7th అనుకుంటా, 8th 7th or 8th నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్. 7th 8th కొట్టినట్టున్నా. నేను ఇప్పటికో 3-4 సార్లు కొట్టుంటా, దాంట్లో 7th 8th ఒకసారి కొట్టినా. అది నా ఫస్ట్ బంక్. ఓకే. I've never done bunk because whenever I used to miss my college, I used to call my mom and tell her that I'm going here and there. But then my friend said, if you bunk, you should not inform your parents. That is called bunking. So, Yeah, but exactly. but then I haven't done official bunk. I've always informed my mom. చాలా జుట్టి. Arey yaar. ఫస్ట్ డేట్ విత్ ఎ గర్ల్ ఎప్పుడు? ప్రాపర్ డేట్. నేను ఇప్పటివరకు డేట్ చేయలేదు వాడిని, అంటే ఆ ప్రాపర్ డేట్ ఇప్పటివరకు పోలేదు నేను. That's not మజాక్ అట్లా నేను, అంటే డేట్ అయితే కన్వెన్షనల్ అయితే మీనింగ్ ఉంటుంది దానికి. నేను ఇప్పటివరకు ఎప్పుడు డేట్కి పోలేదు లైఫ్. ఓకే, ఫస్ట్ అవుటింగ్ విత్ ఎ గర్ల్. యూ కాంట్ మళ్ళీ ఐ హావ్ లైక్డ్ గర్ల్స్ అండ్ బీన్ ఆఫ్ కైండ్ ఆఫ్ అదంతా, కానీ నేను ఎప్పుడు డేట్కి వెళ్ళలేదు. బట్ అదే స్కూల్లోనే అనుకుంటా, అంటే కాలేజ్లో కావచ్చు, 10th 11th అనుకుంటా. yeah, maybe 11th for me also. Sitting in canteen. దాంతోనే maybe. పెద్ద That was the date for us, sitting in canteen. దెన్ ఐ వెంట్ టు బాంబే ఇమీడియట్లీ. సో ఓకే, యువర్ ఫస్ట్ కిస్. డర్టీ హరీలో ఫస్ట్ నా కిస్. ఓ డోంట్ డు. అదే నిజం చెప్తున్నా. నో వి కాంట్ టెల్. But you did Thinkistan, na? అంటే ఇక్కడ కోసం డర్టీ హరీలో ఫస్ట్ కిస్, అక్కడ అడిగితే నా థింకిస్తానని చెప్తా ఫస్ట్ కిస్. ఎంటీవీలో ఒకటి చేసిన షో వెబ్డ్ అని, అక్కడేమో ఫస్ట్ కిస్ అది, ఇక్కడనేమో హైదరాబాద్లోనేమో డర్టీ హరీ సిమ్రత్తో. ఓకే, రెండు సినిమాల్లోనే చెప్తున్నా. మరి అదే చేసిన నేను, పర్సనల్ లైఫ్ అసలు చేయలేదు నేను ఎప్పుడు. ఓ మై గాడ్. ఓకే, మీరు చాలా ప్రాపర్గా ఫిక్స్ అయిపోయి వచ్చారు, అసలు ఆన్సర్ ఇట్లాంటివి చేసేది లేదని. ఓకే, యువర్ ఫస్ట్ కుకింగ్ ఎక్స్పీరియన్స్. నాకు ఇప్పటివరకు కూడా వంట రాదు, ఒక 2-3 వస్తాయి, ఎందుకంటే బాంబేలో ఉన్నా కాబట్టి అవసరం పడుతుంది. ఎంత కాదన్నా కూడా ఉడకబెట్టే తిండి తిని స్టార్టింగ్లో అట్లా బతికటోని బాంబేలో. బాయిల్ చికెన్ ఎట్లా చేస్తారు నేర్చుకున్న ఆ టైంలో. చాయ్ కాఫీ, ఐఎమ్ కాఫీ పర్సన్, సో చాయ్ కాఫీ చేసుకోవడం నాకు తెలుసు. ఐ థింక్ ఐ మేక్ గుడ్ కాఫీస్ ఆల్సో. ఐ మేక్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాఫీస్. అదొకటి వస్తుంది, ఆమ్లెట్ వేసుకోవడం వస్తుంది, అన్నం. But that is not cooking. That is Omelette. not cooking. అదే నాకు ఏమొస్తుందో చెప్తున్నా, ఇక అది కాదా నేనే చెప్తున్నా కదా. ఓకే. Like that's the way I also make Maggie. So that's all. I don't know to cook. I'm saying I don't know to cook, but these are the things I manage. Okay. సో అంతే, సాతే వెజిటేబుల్స్ ఇట్లా చేసుకోవడం వస్తుంది అంతే. ప్రాపర్ కుకింగ్ నాకు రాదు. ఓకే, వాట్ అబౌట్ I'm a super bad cook, like extremely bad cook. But in lockdown, I think everyone was, trying cooking and all. I think Fungi everyone fries did. And there was a trend going on Dalgona coffee. And you might be knowing it, right? Yeah, So I did that. I tried baking, like making cakes and all, because that was trending in lockdown. And I made, I think, shahi paneer sabji. So that's all. This much only I know to cook. That also I learned in this lockdown.
ఓకే యువర్ ఫస్ట్ హార్ట్ బ్రేక్. First heartbreak, 2017. అలా టక్న చెప్పేసారు, ఏమైంది? I remember. నో, ఎందుకు హార్ట్ బ్రేక్ దేనికి? I don't know for what reason, but it's sad. Okay. 2017, yeah. ఇయర్ గుర్తులేదు కానీ ఐ థింక్ 11th స్టాండర్డ్లో. మొత్తము లైక్ కాలేజింగ్లోనే ఆల్మోస్ట్. జల్దీ పెరిగిపోయినా నేను. ఓకే. యువర్ ఫస్ట్ స్లాబ్ అంటే ఎవరినైనా కొట్టారా మేము? నేను కొట్టడమా? మీరు. ఓ మస్తు కాలేజీలో స్కూల్లో కాలనీలో హబ్సిగూడలో ఉండేటోని నేను. అంటే ఇప్పుడు కూడా ఆడనే ఉంటా. బట్ చిన్న చిన్న ఫస్ట్ అని గుర్తులేదు. స్కూల్లో కూడా కొట్టుకున్నాం, కాలేజ్లో కొట్టుకున్నాం, కాలనీలో కొట్టుకున్నాం. నాకు ఈవెంట్స్ గుర్తున్నాయి కానీ ఫస్ట్ అసలు నాకు గుర్తులేదు. ఎవరి కోసం? అమ్మాయి కోసమేనా అది? లేదు, అమ్మాయిలు కూడా, అమ్మాయిలేదు పెద్ద నాకేంది, అమ్మాయిల గురించి ఎప్పుడు కొట్టుకోలే అనుకుంటాను నేను. కానీ ఎవరికి ప్రాబ్లం వానికి ఇంట్లో ఏదో అట్లా మనం కూడా కూడా మధ్యలో తను తినడం కొట్టడం. వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషన్? ఏం చదువుకున్నారు? నేను చెప్పిన కదా గ్రాడ్యుయేషన్లో 12th కూడా హైదరాబాద్లో చేసుకున్నాను. గ్రాడ్యుయేషన్ జాయిన్ అయినా ఫస్ట్ ఇయర్. దాని తర్వాత కరెస్పాండెన్స్ జాయిన్ అయిపోయి బాంబేకి వెళ్ళిపోయినా. దాని తర్వాత సెకండ్ ఇయర్ వరకు ఎగ్జామ్స్ ఇచ్చిన. థర్డ్ ఇయర్ తీయలేదు ఎందుకంటే అక్కడ నేను హిందీ టెలివిజన్లో బిజీ అయిపోయింది. ఐ వాజ్ డూయింగ్ అ షో ఆన్ సోనీ టీవీ. జెర్సీ నంబర్ 10 అని నా ఫస్ట్ షో అక్కడ. ఇట్స్ షో ఆన్ బేస్డ్ ఆన్ అన్ ఆస్పైరింగ్ క్రికెటర్ అనమాట, సోనీ సబ్లో. సో ఆ టైంలో ఇంకా థర్డ్ ఇయర్ ఇవ్వలేదు నేను ఎగ్జామ్. ఆ తర్వాత షోస్ లైక్ స్ప్లిట్స్ విల్లా కూడా స్ప్లిట్స్విల్, దాని తర్వాత నేను టెలివిజన్ చేశాను. దాని తర్వాత స్ప్లిట్స్విల్లా నేను 2000 యాక్చువల్లీ టీవీ చాలా రోజులు చేసిన తర్వాత నేను బ్రేక్ తీసుకున్నాను. నేను FTIకి వెళ్ళిన ట్రైనింగ్ కోసం. నా కాలు ఇరిగింది కూడా యాక్చువల్గా షూటింగ్లో. సో ఐ హ్యాడ్ టు టేక్ అ బ్రేక్. ఒక 4 year బ్రేక్ తీసుకున్నాను అక్కడ. ఆ టైంలో దెన్ ఐ వాజ్ అసిస్టింగ్ పీపుల్ ఇన్ ఫిల్మ్స్ ఇన్ హిందీ దేర్. ఒక 2-3 ఫిల్మ్స్లో నేను బిహైండ్ ది కెమెరా యాజ్ అన్ అసిస్టెంట్. ఐ ఆల్సో కైండ్ ఆఫ్ రైట్. సో ఐ లైక్ రైటింగ్ స్క్రీన్ ప్లేస్. డైలాగ్ నాకు కొట్టడం రాదు కానీ. సో స్క్రీన్ ప్లే మీద ప్రీ ప్రొడక్షన్లో ఆన్ సెట్ కొన్ని 2-3 ఫిల్మ్స్ చేశాను. దాని తర్వాత ఎట్లన్నా కాల్ మంచి లేకుండా కాబట్టి ఐ కుడెంట్ రియలీ గెట్ బ్యాక్ టు యాక్టింగ్. సో దాని తర్వాత ఐ వెంట్ టు FTI ఫర్ మై ట్రైనింగ్. FTIలో కోర్స్ చేశాను. దాని తర్వాత 2004లో యాక్చువల్లీ రీస్టార్టెడ్ మై కెరీర్ ఆఫ్టర్ 4 year బ్రేక్. ఫస్ట్ కొన్ని రోజులు పనిచేసిన తర్వాత 2004లో స్ప్లిట్స్విల్లా చేశాను. దాని తర్వాత మళ్ళీ స్టార్ ప్లస్లో ఒక షో చేశాను, మన్మర్జియా అని, దోస్తి యారియా మన్మర్జియా. దాని తర్వాత కృష్ణదాసి అని కలర్స్లో ఒకటి చేశాను. సో ఆల్ ది షోస్ డిడ్ రియలీ వెల్. దాని తర్వాత 2018 and 19లో 2 seasons MX Player యాప్ ఏదైతుందో థింకిస్తాన్ అని ఒక షో చేశాను. ఓకే. సో అది దాని తర్వాత ఇది చేశాను. సో మీరు స్ప్లిట్స్ విల్లా చేసిన టైంలో సన్నీ లియోన్ కదా, అవును. సో వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ హర్? ఐ ఫౌండ్ రియలీ స్వీట్ అండ్ క్యూట్. లైక్ పర్సనల్ ఇంటరాక్షన్ ఎప్పుడైతే ఉన్నా, బికాస్ 1 month మేము ఒక దగ్గర షూటింగ్ అప్పుడు ఉండే కదా, తను నిఖిల్ చిన్నప్ప. సో దే వర్ బోత్ ది హోస్ట్. సో ఇట్ వాజ్ అ వెరీ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. ఓకే. సో సన్నీ లియోన్ అంటే లైక్ షీ హ్యాస్ బోత్ సైడ్స్. ఒక సైడ్ అలా ఉన్నప్పుడు కూడా అదర్ సైడ్ చాలా ఇన్స్పిరేషనల్ ఉమెన్ తను. సో వాట్ ఆర్ ద థింగ్స్ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి తనలో? I found her very professional, first thing, because that was my first one-to-one interaction with her. So, ante basically, the only cute thing was she used to struggle with the Hindi. Okay. So, sometimes she used to just ask, did I say it right? And she used to go for another take when she used to host. Because we were Hindi-speaking people, or like anyone, sometimes me, sometimes other contestants. So, she really wanted to say it in Hindi. She used to struggle, and that was it used to. ఓకే. ఆమె లాగా ఇమిటేట్ చేయాలంటే ఎలా చేస్తారు? మనకంత వెరీ స్వీట్ కదా. మనకంత టాలెంట్ లేదు. అట్లీస్ట్ బాడీ లాంగ్వేజ్. నా లైన్స్ అడుగుతున్నా నాకు గుర్తున్నాయి ఇప్పుడు డర్టీ హరీ మీకు. ఆ టైంలో అంత ప్రిపేర్ అయిపోయి చేసుకోవాలి. నిజంగా కూడా గుర్తులేదు నాకు. అంటే ఐ కాంట్, అంత లేదు మనకి. ఓకే. సో ఈ ఫిలిం 18th రిలీజ్ అవుతుంది కదా. 18th, సో యూ వాంట్ ఒక్కరితో మాత్రమే సినిమా చూడాలంటే ఎవరితో కలిసి చూస్తారు? అంటే డెఫినెట్గా ఫ్యామిలీతో చూడలేరు అనుకుంటా నాకు తెలిసి మీరు ఈ సినిమా. అట్లా అనుకోకండి మీరు. చూస్తారా? లేదు ఫ్యామిలీతో చూడొచ్చు. నేను అంటే నేను ఫ్యామిలీ ఫిల్మ్ అని అనను, బట్ ఇట్స్ యంగ్స్టర్స్ కోసం చేసిన టార్గెట్ చూస్తారా ఫ్యామిలీతో కలిసి మీ సినిమా? అండ్ ఇట్ డిపెండ్స్ ఫ్యామిలీ టు ఫ్యామిలీ అనుకుంటా. అంటే మీరు ఎంత కంఫర్టబుల్ మీ ఫ్యామిలీతో ఉంటారు అనేది. కొంతమంది ద వెరీ ఈజీ, కొంతమంది కొంచెం నేను చిన్నప్పుడు కూడా నేను పాటలు వస్తేనే చూడకపోయేటోని, బికాజ్ ఐ నెవర్ బీన్ అ ఫిల్మీ పర్సన్ యాజ్ సచ్. ఐ వాజ్ మోర్ ఇన్ టు స్పోర్ట్స్. సో నేను అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాను ఒక్కొక్కసారి.
యాజ్ యూ గ్రో దెన్ కంఫర్ట్ లెవెల్ వేరే ఉంటుంది, ఇదంతా యూ గ్రో అప్ దెన్ ఈక్వేషన్ చేంజ్ అవుతుంది మామ్ డాడ్తోనేనా. సో ఐ వుడ్ వాచ్ ఇట్. మేబీ నేను దీంట్లోనే ఉన్నా కాబట్టి నేను కొంచెం ఆడ్ ఫీల్ కావచ్చు, మేబీ ఆ పార్ట్ ఆఫ్ అవార్డ్ చేసేస్తాను అంతే. మిగతా సినిమా నార్మల్ స్టోరీ అంతే, ఇట్స్ ఫ్యామిలీ ఇమోషన్స్, ఫ్యామిలీ ఇష్యూస్, మదర్ రుహానీ నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ ఈక్వేషన్స్. సో దెర్స్ అ లాట్ ఆఫ్ ఉమెన్ సెంటిమెంట్ ఆల్సో ఇన్ ద ఫిల్మ్. సో ఐ థింక్ ద గర్ల్స్ విల్ కనెక్ట్. యా మ్యారేజ్ సీన్స్ అండ్ సో దెర్ ఈస్ అ స్ట్రాంగ్ ఉమెన్ కనెక్ట్ దాంట్లో. సో ఇదొక ఎలిమెంట్ అంతే మనం ట్రైలర్లో చూపించింది, బట్ దెర్ ఆర్ వేరియస్ అదర్ మన తెలుగు ఎమోషన్స్ అయితే ఉంటుందో అదంతా ఉన్నాయన్న ఫీలింగ్. బట్ ఇన్ టుడేస్ ఏజ్లో ఒక అమ్మాయి వాళ్ళ ఇండిపెండెంట్ అంటే ఈరోజు రెలవెన్స్తో ఉంటుంది. సో దే విల్ కనెక్ట్ ఇస్ వాట్ వీ ఫీల్. ఓకే. సో ఈ సినిమా తర్వాత మీరు చేయబోయే సినిమాలు ఏంటి? యాక్చువల్గా నా ఫిల్మ్ అంటే మన ఫిల్మ్ సో మార్చ్ 18th రిలీజ్ అయ్యింది యాక్చువల్గా మాది. యాక్చువల్లీ Feb 14th ఉండే, మార్చ్ 18th కానీ మ్యూజిక్ కొంచెం అటు 22nd లాక్డౌన్ అనౌన్స్ అవుతుండే. సో మార్చ్ 18th లేకుంటే దాని తర్వాత ఐ హ్యాడ్ సంథింగ్ అదైతే మేము ఆల్రెడీ నేను మేలో జూన్లో అది స్టార్ట్ చేసేది ఉండే. సో అది ఇప్పుడు కొంచెం అంత ఓపెన్ అయిన తర్వాత మేబీ దెర్ ఆర్ 2 things. వన్ ఐ నో ఐ విల్ డూ, ఇంకొకటి ఆ లైక్ మీటింగ్స్ అయ్యండి అది ఇది అయ్యండి. సో ఇంకా కొంచెం ఇదంతా ప్రమోషన్స్ అయిపోయిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది వాళ్ళకైనా, ఎందుకంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ షూటింగ్ స్టార్ట్ కాలే కదా. సో మేబీ వన్ ఆఫ్ దోస్ 2 films. ఓకే. సో మీరు ఏమైనా ప్రాజెక్ట్ సైన్ చేస్తారా ఆఫ్టర్ దిస్ ఫిల్మ్? No, I'm still in the talks. So I'm just waiting for this movie to come and then, grab the best project. So Okay. Few things are హిందీలో యాక్చువల్గా నాది ఇప్పుడు నడుస్తుంది ఒకటి. ఓకే. 70% షూటింగ్ అయిపోయింది, మొన్నటి వరకు కూడా అదే షూటింగ్ చేస్తుంది. సో దాట్స్ అ వెబ్ సిరీస్ హిందీలో. ఓకే. సో నెక్స్ట్ ఫిలిమ్స్ ఎలాంటి ఫిలిమ్స్ చేయాలనుకుంటున్నారా? ఇలాంటి క్యారెక్టర్స్, బోల్డ్ క్యారెక్టర్స్ వస్తే చేస్తారా, లేదంటే ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఇట్లాంటివి వచ్చినా కూడా చేస్తారా? బెగర్స్ కాంట్ బి చూజర్స్ ఫస్ట్. సో బట్ ఇదే చేయాలని అయితే నేను ఎప్పుడు అట్లా యాక్టర్ అవుదామని అనుకోలేదు. మనకు తెలుసు కొన్ని స్ట్రెంగ్స్, ఇది నేను ఈజీగా చేయగలుగుతా, ఇది ఈజీగా చేయలేను, దీనికి కొంచెం ఎక్కువ హోంవర్క్ కావాలి, అంతవరకు ఆలోచిస్తా. కెన్ ఐ డూ దాట్, కెన్ ఐ జస్టిఫై వాట్ ఐమ్ సపోజ్ టు డూ అనేది అయితే ఆలోచిస్తాను. కానీ జానర్తోని నాకు సంబంధం లేదు, బికాజ్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లోర్. నాకు ఏదో డిఫికల్ట్ ఉంటుందో అది కూడా ఎక్స్ప్లోర్ చేయాలని ఉంటుంది. నా స్ట్రెంగ్స్ నాకు తెలుసు, అది ఈజీగా చేయొచ్చు ఎప్పుడైనా. బట్ సమ్టైమ్స్ కొన్ని మనకు తెలియదు కూడా. వీ మైట్ సర్ప్రైజ్ అవర్ సెల్వ్స్, విచ్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ మై ఫ్యూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బాంబే. సో ఏదైతే నేను చేయలేను అనుకున్నా నాకు ఐ హ్యావ్ బీన్ క్వైట్ గుడ్ అని నాకు అనిపించింది. సో జానర్ ఫిక్సేషన్ అయితే నాకు లేదు, ఇదే చేయాలి అదే చేయాలని చెప్పి. స్టోరీ ప్లీజింగ్ ఉండాలి, కాంటెంట్ ఇంపార్టెంట్. సో అంతే. నాకు జానర్తో నాకు సంబంధం లేదు. ఫ్యామిలీ ఫిల్మా, ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఉంటుందా, యూత్ కోసం ఉంటుందా, లేకుంటే ఒక అండర్ వరల్డ్ ఫిల్మా, అది నాకు ఐ పర్సనలీ లైక్ పీరియడ్ డ్రామాస్ యాజ్ అ వ్యూవర్. హిస్టారికల్ ఫిల్మ్స్ నాకు ఇష్టం, ఆర్ పొలిటికల్ డ్రామాస్ నాకు చాలా ఇష్టం యాజ్ అ వ్యూవర్. బట్ యాజ్ అన్ యాక్టర్ నాకు అట్లాంటి ఏం రెస్ట్రిక్షన్స్ లేవు. ఐ వుడ్ నాట్ లైక్ టు డూ దాట్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, డూ యూ వాచ్ బిగ్ బాస్ తెలుగు? అసలు నేను జనరల్ కూడా బిగ్ బాస్ చూడాను, హిందీ చూడలే, ఇక్కడ ఇది కూడా చూడలే. ఐ నెవర్ రియలీ వాచ్డ్. అంటే గ్లిమ్సెస్లో చూసాను, కానీ నేను ఎప్పుడు ఏ సీజన్ కూడా ఫాలో కాలేదు. ఐఎమ్ నాట్ అ రియాలిటీ. ఒకటి చేసిన రియాలిటీ అది వేరే రీజన్, అది వేరే విషయం, కానీ ఐఎమ్ నాట్ టూ మచ్ ఆఫ్ అ రియాలిటీ వ్యూ. ఓకే. సో లాస్ట్ ఫైనలీ 18th సినిమా రిలీజ్ అవుతుంది. విష్ వెరీ గుడ్ లక్. మీరు హైదరాబాదీ స్టైల్లో, హైదరాబాదీ అబ్బాయి పిల్లగాడు కాబట్టి, సో ఎలా చెప్తారు మీ స్టైల్లో ఫినిషింగ్? ఏం లేదు, ట్రైలర్ ఎవరైతే ట్రైలర్ చూసే ఉంటారు ఇప్పటికి. సెకండ్ ట్రైలర్ కూడా నేను రిలీజ్ అయింది. సో 18th December. ఇవన్నీ వద్దు మాకు, హైదరాబాదీ స్టైల్లో కావాలి. హైదరాబాద్ స్టైలే మాట్లాడతా అంటే ఎట్లా, అంటే ఎక్దమ్ చార్మినార్ స్టైల్ కావాలా మీకు? రాదు కదా మనకు అట్లా మాట్లాడడం. ఎట్లా వస్తే అట్లా మాట్లాడి. సో 18th December సినిమా వస్తుంది. అది ఫ్రైడే మూవీస్ అనే అప్లికేషన్ ఉంది, ప్లే స్టోర్లో దొరుకుతుంది. అది డౌన్లోడ్ చేసుకోండి ఒప్పుకుంటే. ఓపిక లేకపోతే ఒక నంబర్ చెప్తా, ఆ నంబర్ మిస్ కాల్, వాళ్ళే మీకు లింక్ పంపిస్తారు. 7997666666. సో ఎవరికైతే కొంచెం ఓపుకున్న వాళ్ళు అయితే ప్లే స్టోర్లోకి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓపిక లేని వాళ్ళు నంబర్ కొడితే మీకు యాప్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. కొన్ని పైసలు ఖర్చు పెట్టి సినిమాకి ఇవ్వండి. 18 December, Dirty Harry. Thank you so much. Wish you very good luck. Thank you so much. Thank you so much.